కేడీకి గుడ్ బై చెప్పేస్తాడు కేడీ. నువ్వు ఈ కేడీ లేకుండా ఏం చేయలేవు అని కేడీ చెప్పేసి వెళ్ళిపోతాడు. అది విని మేఘన బాధపడుతూ కేడీ కేడీ అని పిలుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక జేడీ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చెట్టు నుంచి చూస్తున్న దేవ అయితే వెంటనే బాయ్కి చెప్పాలని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి ప్రియా మేఘన్ని కిడ్నాప్ చేసేస్తారా, తీసుకొచ్చేసారా అని అడుగుతూ ఉంటాడు. లేదు బాయ్, సరిగ్గా అదే సమయానికి జేడీ కేడీ వచ్చేసారు. మన వాళ్ళందరూ కూడా పారిపోయారు, నేను కూడా పారిపోయాను బాయ్ అని చెప్తూ ఉంటే చీ అని మీననైతే తిడుతూ ఉంటాడు. బాయ్, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. జేడీ కేడీ ఇద్దరు కూడా విడిపోయారు. టీం రెండుగా డివైడ్ అయిపోయింది కాబట్టి జేడీ ఒంటరిగా ఉంటుంది. జేడీ ఒంటరిగా సీఎం కూతుర్ని అస్సలు కాపాడలేదు. మనం అటాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని దేవా అంటుంటే, గుడ్ న్యూస్ చెప్పావు దేవా. రేపు సీఎం కూతురు ఇద్దరు కూడా నదిలో స్నానం చేయడానికి వస్తారు. అప్పుడు మనం సీఎం కూతుర్ని తీసుకువెళ్ళిపోతాం, ఎత్తుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు జేడీ ఒకటే కాబట్టి ఏమీ చేయలేదు అని మీనన్ అంటాడు. అలాగే బాయ్ అని దేవా ఇక ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మీనన్ అయితే చాలా సంతోషపడుతూ యువరాజ్కి ఫోన్ చేస్తాడు. ఆ జేడీ కేడీ ఇద్దరు కూడా రెండుగా విడిపోయారు. టీం కూడా డివైడ్ అయిపోయింది కాబట్టి సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయడం ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి నువ్వు కూడా టచ్లో ఉండాలి అని చెప్తూ ఉంటే, అలాగే బాయ్ అని యువరాజ్ కూడా సంతోషపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. అంటే జేడీ కేడీ ఇద్దరు కూడా విడిపోయారా? డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చే ఆ కేడీ విడిపోవడం ఏంటి? ఇదంతా నిజమేనా? ఒకవేళ ఇదంతా నిజమే అయితే మాత్రం రేపు అక్కని కలవటానికి వాడు వస్తాడు. రేపు అబద్ధమైతే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అక్కను కలవడానికి రాడు అని యువరాజ్ అనుకుంటాడు. ఇక సీఎం దగ్గర నుంచి జేడీకి ఫోన్ వస్తుంది. చెప్పండి సార్ అని అడుగుతుంటే, థ్యాంక్ యూ సో మచ్ జేడీ, నీ వల్లే మేమిద్దరం ప్రాణాలతో బయటపడ్డాం. నువ్వు నీ ప్రాణాలకు తెగించి నీ టీంతో మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నావు. నీకేం కావాలో చెప్పమ్మా, చేస్తాం అని సీఎం అడుగుతూ ఉంటాడు. సార్ నేను ఒకటి అడుగుతాను, చేస్తారా అని ఇక జేడీ అడుగుతూ ఉంటే, ఏంటో చెప్పు జేడీ అని సీఎం అడుగుతాడు. ఏం లేదు సార్, ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే సరిగ్గా అవగాహన లేకుండా ఉంది. ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు వాళ్ళు ఎలా కాపాడుకోవాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్పించాలి. దానికోసం ఒక ప్రోగ్రాం మీరు అరేంజ్ చేయాలి అని చెప్తూ ఉంటే, జేడీ నలుగురి కోసం నువ్వు ఆలోచిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే తప్పకుండా అలాగే చేద్దాం అని సీఎం గారు అంటారు. ఇంకో 4 గంటల్లో మనం నది దగ్గరికి ఘాట్ దగ్గరికి మేము స్నానానికి వస్తున్నాము అని సీఎం అంటూ ఉంటే, సరే సార్ నాకు ఒక చిన్న పని ఉంది, నేను కేడీ 2 అవర్స్లో అక్కడికి వచ్చేస్తాం అని జేడీ అంటుంది. అలాగే అని సీఎం గారు ఫోన్ కట్ చేస్తారు. అప్పుడే మేఘన జేడీ దగ్గరికి వస్తుంది. సారీ జేడీ, రాత్రి నేను అలా ప్రవర్తించకూడదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, రియలైజ్ అయ్యాను, సారీ అని చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, అయినా అలాంటి తప్పుల వల్ల కొంచెం తేడా వస్తే చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే నేను నిన్ను అరిచాను, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాంటి పనులు ఎప్పుడు చేయకు అని జేడీ అంటుంది. సరే అలాగే చెయ్యను అని చెప్తున్నాను కదా, ఇంతకీ కేడీ ఎక్కడ అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు, రాత్రి మేమిద్దరం అరుచుకున్న తర్వాత ఎటు వెళ్ళిపోయాడో నువ్వే చూసావు కదా, నాకేం తెలీదు. సరే నాకు కాస్త పని ఉంది, నేను రమ్య 1 గంట కనిపెడుతూనే ఉంటుంది, నువ్వు అలాంటి పనులు ఏం చేయకు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళనులే, చెప్పాను కదా అని, నువ్వు వెళ్ళు, ఏదో పనుంది చెప్తున్నావు కదా, వెళ్ళు అని మేఘన చెప్తుంది. ఇక కౌశికి వాళ్ళు ఫ్యామిలీ మొత్తం నది దగ్గరికి వస్తారు. చూడండి నేను పూజారి గారితో మాట్లాడి వస్తాను, పూజ కోసం కీర్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని కీర్తిని యువరాజ్ వాళ్ళకి అప్పచెప్పి కౌశికి పంతులు గారి దగ్గరికి ఏదో పూజ చేయించడం కోసం మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మాధురి కేసు వాపస్ తీసుకోకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను, నేను వేరొక పెళ్లి చేసుకుంటాను అన్న వంశీ మాటల్ని అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ప్రాణాలు తీసుకోవటానికి నదిలో దూకేస్తుంది. అప్పుడే ఇక దాత్రి కేదార్ అటుగా వెళ్తున్న వాళ్ళు, కేదార్ వచ్చేసావా అని దాత్రి అడుగుతుంటుంది. అక్క వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడే ఎక్కడ ఉంటారు, పదదాత్రి చూద్దాం అని కేదార్ అంటూ ఉంటాడు. ఇంతకీ మేఘన్ నీతో పాటే వస్తానని అనలేదా అని కేదార్ అడుగుతూ ఉంటే, రాలేదు, ఏం రావాలని కోరుకుంటున్నావా అని దాత్రి అంటుంది. నీకు దండం దాత్రి, అయ్యో ఇందాక కూడా నాకు కాల్ చేసింది, 10 సార్లు కాల్ చేసింది తెలుసా, ఏదో నాకు మనసు బాగోలేదని చెప్పి నేను ఒక్క మాట మాట్లాడి ఫోన్ పెట్టేశాను అని కేదార్ అంటాడు. సరే పద, వదిన వాళ్ళని కలిసి మనం 1 గంటలో వెళ్ళిపోవాలి అని దాత్రి చెప్తుంది. ఇక వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే మాధురి నదిలో దూకేస్తుంది. అది దాత్రి చూసేస్తుంది. కేదార్ మధు అని చెప్తూ ఉంటే కేదార్ వెంటనే నదిలో దూకేస్తాడు. మాధురిని కాపాడి బయటకు తీసుకొస్తాడు.
మాధురి ఏంటి పిచ్చి పని అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇదంతా మీ వల్లే, నువ్వు కేసు పెట్టడం వల్లే. ఇప్పుడు మాధురికి విడాకులు ఇస్తాను, వేరొక పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నారు ఆ వంశీ. అందుకే ఇదంతా మీ వల్లే. అసలు మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే మేము చేసిన పెద్ద తప్పు అని యువరాజ్, నిషి, కాచి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఏంటి మాధురి, నువ్వేమన్నా అయిపోతే మేము ప్రాణాలతో ఉంటామని ఎలా అనుకుంటున్నావు? నీ కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాదిని చెప్పాను కదా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నువ్వు కేసు వాపస్ తీసుకోవటం ఒక్కటే దానికి సమస్యకి పరిష్కారం. నీకు అర్థం కావటం లేదా? ఎలా నిలబెడతావే అని నిషి ధాత్రిని తోసి మరీ ఇక నిలదీస్తూ ఉంటుంది. అవసరమైతే నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే వంశీ కాలర్ పట్టుకుంటాను అని ధాత్రి అంటుంది. అత్తింటి కోసం చనిపోవాలనుకున్నావే, పుట్టింటి కోసం ప్రాణాలతో ఉండాలని అనిపించడం లేదా? మేమందరం గుర్తు రాలేదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. సారీ అన్నయ్య, సారీ వదిన, నాకు ఆ పరిస్థితుల్లో చావు ఒకటే మార్గం అనిపించింది. ఇంకెప్పుడు ఇలా చేయను అని మాధురి అంటుంది. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు పద అని ధాత్రి చెప్తుంది. ఇక మాధురిని ఒక దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెడతారు. అందరూ అక్కడే బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ కేడి విడిపోయినట్లున్నారు. అందుకే ఈ కేదార్ గాడు ఇక్కడికి వచ్చాడు. అమ్మయ్య, ఈ రోజుతో హోమ్ మినిస్టర్ అరెస్ట్ టెన్షన్ వదిలిపోతుంది అని యువరాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పంతులు గారు, చూడండమ్మా, పితృకర్మ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను. పితృకర్మ ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు మాత్రమే చేయాలి అని చెప్తూ ఉంటే మా నాన్నకి నేను ఒక్కదాన్ని కూతుర్ని అని చెప్తూ ఉంటుంది. అయితే మీ ఇంటి పేరున్న మగ పిల్లలు ఉన్నారా, వాళ్ళతో చేపిద్దాం అని పంతులు గారు అంటారు. ఉన్నారు, మా తమ్ముడు యువరాజ్ వెళ్ళి స్నానం చేసి పంచి కట్టుకునిరా. నువ్వు ఎక్కువసేపు తడితలతో ఉంటే మళ్ళీ నీకు జడుపు చేస్తుంది. నిషి తీసుకువెళ్ళు అని కౌశికి అంటుంది. యువరాజ్ అయితే కదలకుండా అలాగే కూర్చుంటాడు. కేదార్ చేస్తాడులే వదిన అని ధాత్రి చెప్తుంది. కేదార్ చేస్తాడా జగదాత్రి నాకు తెలుసు, కానీ యువరాజ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు తెలియాలి అని కౌశికి చెప్తుంది. నేనెందుకు మౌనంగా ఉన్నానో నీకు కూడా తెలుసక్క, కానీ నాతో చెప్పించి నన్ను చెడ్డవాడిని చేయాలని చూస్తున్నావా అని యువరాజ్ ఇక మాట్లాడుతూ ఉంటే, పోనీలే యువరాజ్, ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకున్నావు అని నిషి చెప్తుంది. ఎవరు నిజస్వరూపం, ఏం నిజస్వరూపం అని కౌశికి అడుగుతూ ఉంటుంది. పోనీలే వదిన, ఇక్కడ కూడా గొడవలు ఎందుకు అని ధాత్రి చెప్తుంది. మీ జగదాత్రి చెప్తుంది కదా, వదిలేసే వదిన వదిలేసే, వాళ్ళు చెప్తున్నారు కదా అని నిషి అంటుంది. నిషి, ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా నోర్లేస్తుందేంటి అని యువరాజ్ ఇక గొడవ దిగుతాడు. యువరాజ్ ఇక్కడికి వచ్చింది గొడవలు పడడానికి కాదు అని కేదార్ అంటాడు. అవును, ఏంటి యువరాజ్ ఎందుకంత కోపం అని కౌశికి అడుగుతుంది. ప్రతి విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వే అక్క, అసలు వీళ్ళు నాకు పడదని తెలిసి కూడా నువ్వే ఇదంతా చేస్తున్నావు అని యువరాజ్ అంటాడు. అసలు నాన్న పితృకర్మకి దీనికి ఏం సంబంధం అని కౌశికి అడుగుతుంది. ఇప్పుడు ఏం సంబంధం ఉందని ఆస్తిలో వీళ్ళకి వాటా ఇచ్చారు అని నిషి అడుగుతుంది. ప్రతి దానికి కూడా ఆస్తితో ముడిపెట్టి మాట్లాడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నిషి అని ధాత్రి అడుగుతుంది. ఇప్పుడు మీ నాన్న ఆస్తిలో యువరాజ్కి ఎలాంటి వాటా ఇవ్వలేదు, ఇప్పుడు కేదార్కి పితృకర్మ చేస్తాడంటున్నాడు, యువరాజ్ చేయనని అంటున్నాడు, ఇందులో న్యాయం ఉంది కదా అని నిషి చెప్తుంది. వాటా ఇవ్వనప్పుడు యువరాజ్ అన్నయ్య చేయాల్సిన అవసరం ఏముంది అని కాచి కూడా చెప్తుంది. అసలు పితృకర్మ యువరాజ్ అన్నయ్య చేయాల్సిన అవసరం లేదు అని కాచి అంటూ ఉంటే ఇక కౌశికి కుప్పకూలిపోతుంది. 4 కాగితాల కోసం నన్ను అనాథం చేసేశారు, నేను అనాథలా మిగిలిపోయాను అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఏంటి వదిన ఆ మాటలు, మేమంతా ఉన్నాం కదా అని ధాత్రి ధైర్యం చెప్తుంది. కానీ మా నాన్నకి శ్రాద్ధకర్మ కూడా చేయించలేకపోతున్నాను, నేను అనాథనే కదా జగదాత్రి అని కౌశికి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కేదారన్న ఎక్కడ అని మాధురి అడుగుతూ చుట్టూ చూస్తూ ఉంటుంది. అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. అప్పటికే కేదార్ అయితే పంజాబ్ బనీన్ వేసుకొని కండుగా కప్పుకొని నదిలో మునిగి స్నానం చేసి వస్తూ ఉంటాడు. అక్క, పెదనాన్నకి కర్మ చేయిద్దామా అని వచ్చి అడుగుతూ ఉంటాడు. కౌశికి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్క, పంతులు గారు చెప్పింది వినలేదా, మన ఇంటి పేరు ఉన్న వాడితో మాత్రమే చేయించాలి, వాడికి మనకి ఎలాంటి సంబంధం లేదు అని యువరాజ్ అంటాడు. అవును, ఇప్పుడు కేదార్ చేత నువ్వు కనుక ఆ పితృకర్మ చేపిస్తే మమ్మల్ని అవమానించినట్లే అని నిషి కాచి చెప్తూ ఉంటారు. పైగా కేదార్ సుధాకర్ మామయ్య కొడుకని నువ్వు అంగీకరించినట్లు అవుతుందక్క, ఆలోచించుకో అని కాచి కూడా అంటుంది. పితృకర్మ చేయించడానికి సుధాకర్ మామయ్య కొడుకు కేదార్ కావాల్సిన అవసరం లేదు, నేను మనస్ఫూర్తిగా నా తమ్ముడని భావించినా చాలు అని కౌశికి అంటుంది. సాక్ష్యాలు ఉన్నా లేకున్నా నా మంచి కోరే నా తమ్ముడు ఇప్పుడు కేదారే అని కౌశికి అయితే ఇక కుండబద్దలు కొట్టినట్లు తన నిర్ణయం చెప్పేస్తుంటే అది విని యువరాజ్ నిషి షాక్ అవుతారు. ఇక కేదార్ దాత్రి అయితే సంతోషపడుతూ ఉంటారు. ఇక దగ్గరుండి మరి కేదార్ పితృకర్మ చేపిస్తూ ఉంటే అది చూసి దాత్రి కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నిషి యువరాజ్ కాచి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు.